ఓం శ్రీ సాయిరామ్. పోతన మహాభారతంలోని కొన్ని పద్యములు నేర్చుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 113 వచనం. ఇట్లు నారదు జన్మ కర్మంబులు విని క్రమర వ్యాసుండిట్లని ఇట్లు ఈ విధముగా నారదుని జన్మ పూర్వజన్మ కర్మములు విని ఆలకించి క్రమరన్ మరల వ్యాసుడు ఇట్లు ఈ విధముగా అని పలికెను. భావము. ఇలా నారద మహర్షి తన పుట్టు పూర్వాత్తరాలు వినిపించగా ఆలకించిన వ్యాసముని నారదుణ్ణి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. 114 పద్యం. వినుమా భిక్షులు నీకు ఎట్లు కరుణన్ విజ్ఞానము చెప్పిపోయిన బాల్యంబున వృద్ధ భావమున నీకే రీతి సంచారముల్ నీకిప్పుడు పూర్వకల్పమది ఏ జాడం ప్రతీపించెన్ తత్తనువం భాషిన చందమెట్లు చెప్పుమా దాసీ సుతత్వంబుతో చెప్పుమా దాసీ సుతత్వంబుతో వినుము ఆ భిక్షులు యోగులు నీకు ఇట్లు ఈ విధముగా కరుణన్ దయతో విజ్ఞానమును చెప్పి అంటే తెలిపి వెళ్ళిపోయిన బాల్యములో వృద్ధ పెద్దవాడు అనగా జ్ఞాని భావమున అయినప్పుడు నీకు ఏ రీతి నీకు ఏ రీతి విధమైన సంచరించుటలు చనెన్ జరిగెను. నీకు ఇప్పుడు పూర్వ కల్ప జన్మ మతి జ్ఞాపకములు ఏ జాడన్ మార్గమున ప్రకాశించెను. తనువున్ శరీరమును పాసిన విడిచిన చందము విధము ఎట్లు ఏది చెప్పుము. దాసి సుతత్వము పుత్రత్వము తో భావము. అయ్యా, నీకు ఆ మహానుభావులైన సాధువులు ఎంతో దయతో ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా. అటు పెంబట నీ బాల్యం ఎలా గడిచింది? పెద్దవాడవయ్యావాక ఎక్కడెక్కడ సంచరించావు? ఈ జన్మలో ఇప్పుడు నీకు పూర్వజన్మ స్మృతి ఏ విధంగా కలిగింది? దాసీపుత్రుడు అయిన నీవు ఏ విధంగా నీ దేహాన్ని త్యజించావు? దయచేసి వివరించు. ఇక 115 వచనం. అని ఇట్లు వ్యాసుండడిన నారదుడు ఇట్లని దాసీపుత్రుడనైన నేను భిక్షుల వలన హరిజ్ఞానము కలిగి ఉన్నంత అని ఇట్లు ఈ విధముగా వ్యాసుడు అడిగిన నారదుడు ఇట్లు ఈ విధముగా అని పలికెను. దాసి పుత్రుడను అయినట్టి నేను భిక్షువులు వలన హరి యొక్క జ్ఞానము కలిగి ఉన్నంత ఉండగా భావము. వ్యాసుల వారి ప్రశ్నలకు నారదుల వారు ఇలా సమాధానం చెప్పారు. ఆ విధంగా నేను ఆ సాధు పొంగుల వల్ల ఈశ్వర పరిజ్ఞానాన్ని పొంది ఉన్నాను. 116 పద్యం. మమ్ము ఏలిన వారి మందిరంబున గల పనులెల్లన్ క్రమమున భక్తి చేసి తన పరాధీనతన్ తలపదు సొలసితి అలసితిన్ ఆకుంటిననుచు వచ్చి మాపును రేపును మా తల్లి మోహంబు సంపారముదాడు మా తల్లి మోహంబు సంపారముదాడు
చుంచుదుందువు దేహంబు నిబురు మోదించున్ కౌగిట చేర్చు అరిమిలినన్నిటు అరసి మనుపా నేను విడిచిపోక ఇంటి ఉండి తినయ్యా నేను విడిచిపోక ఇంట నుండి తినయ్యా మోహిగాక ఎరుక మోసపోక మారు చింతలేక మౌనినై ఏనేండ్ల వాడనగుసు కొన్ని వాసరములు మమ్ము మా ఏలిన వారి యజమానుల మందిరమునన్ ఇంటిలో కల ఉన్న పనులు ఎల్లన్ అన్నియు క్రమ పద్ధతిగా భక్తితో చేసి తన యొక్క పరాధీనతన్ దాస్యమును తలచుకొనదు స్వలసితిన్ సోలిపోతిని అలసిపోతిని ఆకలితో ఉంటినని అనుకొనుచు వచ్చి మాపును రాత్రిని రేపును పగలను మా యొక్క తల్లి మోహము సొంపార అజంచగా ముద్దాడును చుంచు జుట్టు దువ్వును దేహము నిమురును మోదించున్ తట్టును కౌగిట్లో చేర్చుకును అర్మిలిన్ ఆపేక్షతో నన్ను ఇట్టులా ఈ విధముగా అరసి సాకి మనుపన్ పోషింపగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోక ఇంటిలో ఉండి ఉన్నాను అయ్యా మోహి కాకుండా ఎరుకన్ జ్ఞానముయందు మోసపోకన్ వంచింపబడక మరొక చింత ఆలోచన లేకుండగా మౌనము వహించిన వాడను అయ్యి 5 సంవత్సరముల వాడిని అగుచు కొన్ని వాసరములు దినములు భావము. మా తల్లిది చాలా జాలిగుండె. మొత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండా చేసేది. తన దాస్యాన్ని గురించి కించిత్ కూడా కించపడేది కాదు. నేనంటే ఆమెకు పంచప్రాణాలు. అయ్యో, నా బిడ్డ అలసిపోయాడు, ఆకలి కొన్నాడు అని అంటూ ప్రతిరోజు అల్లారు ముద్దుగా ఆదరించి నన్ను పెంచి పెద్ద చేసింది. ఎంతో ప్రేమగా మాటికి నా బుగ్గలు ముద్దు పెట్టుకునేది, నా జుట్టు దువ్వేది, నా ఒళ్ళు నిమిరేది, నన్ను ఆప్యాయంగా కొని తెచ్చుకునేది. ఈ విధంగా తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయితే నేను సంసార వ్యామోహంలో చిక్కుపడలేదు, జ్ఞానాన్ని విడవలేదు. 5 ఏళ్ళు వచ్చేదాకా అలాగ మౌనిగా ఉన్నాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.